సమాధాన పడాలి. అసలు కోపే పడకూడదు. ఒకవేళ కోపడనుకో, అమ్మ నిన్ను అలాగంటానికి గల కారణం నువ్వు ఆరాధన రాలేదన్నమ్మా, లేకపోతే అక్కడ సువార్త గుడి జరుగుతుంది నువ్వు అక్కడ రాలేదన్నమ్మా, నువ్వు దీనికన్నా ఎక్కువ ఈ లోకంలో ఉన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావమ్మా. అది కాదమ్మా ఇవ్వాల్సింది. నిత్యం ఉండేది మనం దేవుని అంటే మనం సంతోషంగా నిత్యము అక్కడ ఆనందంగా ఉండాలి అని అంటే మనం ఇవన్నీ వదులుకోవాలమ్మా. దీని గురించి కదా నువ్వు పోరాడకూడదు కదా, పోరాడకూడదు. మనం ఇది ఎప్పటి వరకు ఉంటామో మనకు తెలీదు. ఇంతలో కనపడి అంతలో మాయపోయి ఆవిరే వంటి వారు అనమ్మా. అటువంటి జీవితం గురించి నువ్వు పోరాడతాం కాదమ్మా అని మనం ఆవిడ కోపడినప్పుడు తర్వాత చెప్పాలి. కానీ పాపం చేయకూడదు. అలాగ ప్రతిదీ కూడా మనం ఆలోచించాలండి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తూ ఉండాలి. దైవికంగానే ఆలోచించాలన్నమాట. దైవికంగానే మనం అలా మన పౌరస్థితే పరలోకమని అన్నాడు. మీకు ఎప్పుడు చెప్పినా ఆత్మ సంబంధమైన